వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం గోధుమ పిట్టు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాం. ఇందులో ఎలాంటి ఆయిల్ అనేది వేయకుండా మంట తగ్గించి దీన్ని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా గరిటతో కలిపెడుతూ వేయించుకోవాలి. చూడండి, ఇది మనకి వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది మనకి చల్లారాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ వేస్తూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉండలుగా ఉంటుంది కదా, మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో ఈ గోధుమ పిండిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచి, అలాగే 2 స్పూన్లు ఎండు కొబ్బరి అయినా కానీ పచ్చి కొబ్బరి అయినా కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత బెల్లం వేసుకున్నాము. మీరు పంచదార వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, మనకి మెత్తగా పౌడర్ లాగా వచ్చిందనమాట. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. చూడండి, ఇలా మనం ముద్ద పట్టుకుంటే వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ప్లేట్లోకి ఇలాగ నెయ్యిని అప్లై చేసుకుందాం. చూడండి, ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకుందాము. ఇందులో ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని వేసి ఇలా గట్టిగా అదమాలి. తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలోని గిన్నెలో పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, ఇలాగే అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. మీరు గరిటతో కాకుంటే చిన్న బౌల్తో అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఈ గోధుమ పిండిని పెట్టి గట్టిగా అదిమి ఇడ్లీ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని ఒక 10 నిమిషాల పాటు ఆవిరిపెట్ట ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఇవంతా కూడా ఉడికిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి గోధుమ పిట్టు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు my channel.